అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతి ఒక్కరు పెద్దపీట వేస్తుంటారు. ముఖ్యంగా పల్లెల్లో గ్రామ దేవతలకు, కుల దేవతలకు అంగరంగ వైభవంగా పండుగ చేస్తుంటారు. అయితే పండుగలు, బోనాల పండుగలు, రెగ్యులర్ వచ్చే పండుగలు ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఈ యొక్క ఆయా గ్రామంలో ఉన్నటువంటి కులస్తులు తమ కుల దేవతకు ప్రత్యేక పండుగలు చేస్తుంటారు. ప్రస్తుతం మనం నకరేకల్ మండలం చందుపట్ల అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో గౌడ కులస్తులు అంటే గీత కార్మిక వృత్తి చేసేవారు దాదాపు 300 కుటుంబాల మంది ఉన్నారు. వీరంతా కళ్ళు గీసే కార్మికులు. అయితే ఈ గ్రామంలో వీరంతా ఏకతాటిపైకి వచ్చేసి వారి యొక్క కులదైవమైనటువంటి కౌండిన్య గోత్రస్తులంతా వారి యొక్క కులదైవమైనటువంటి కంఠమహేశ్వర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 4 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈరోజు చివరి రోజు చేరాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం అర్ధరాత్రి దాటింది. అయినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి గౌడ కులస్తులంతా చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా ఈ కళ్యాణానికి హాజరై ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. అయితే ఈ కళ్యాణం ఇంత ఘనంగా చేయడానికి కారణం ఏంటి, ఈ యొక్క కులస్తులంతా ఐక్యమత్యంగా ఈ రోజుల్లో ఇలా కలిసి ఉండడం ఏంటి, ఆ పూజారులు ఆ యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ మనం వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల అనే గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు అర్ధరాత్రి 1 సమయం అవుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా కంఠమహేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అసలు ఏంటి ఈ కంఠమహేశ్వర స్వామి కళ్యాణం స్పెషాలిటీ ఏంటి, ఈ ఊరంతా ఇక్కడ చేరడం ఏంటి, ఆ వివరాలన్నీ ఇక్కడ కళ్యాణం జరిపించేటువంటి పంతులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ రోజున మన చందుపట్ల మరియు పాదవరగూడ గ్రామంలోన స్వాములందరూ కూడా కలిసి, స్వాములు మాత్రందరూ కూడా కలిసి స్వామివారైన కులదేవుడైన స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కావున గణనీయంగా స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిపిస్తున్నారు. వాళ్ళ కులాచారమైన మాలధారణ వేసుకొని గ్రామ దిగ్బంధన చేసి, అదేవిధంగా వాళ్ళ కులాచారమైన గౌడ జీవిత చరిత్రను చెప్పించుకోవడం జరిగింది. 2వ రోజున గౌడవారి జీవిత చరిత్ర నాటక రూపంగా సురాంబాదేవి నాటకం చేయడం జరిగింది. 3వ రోజున స్వామివారి అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింట జలవిందలతోనే వచ్చి పంచామృతాలతోనే మన స్వామివారికి అమ్మవారికి పంచామృత స్నానం చేయడం జరిగింది. అదేవిధంగా మన మెల్లమ్మ తల్లి, మన మైసమ్మ తల్లికి పంచామృతాలు చేయడం జరిగింది. అదేవిధంగా 4వ రోజున ఈ రోజున ప్రతి మన గ్రామ దేవతలకు కూడా స్వాములందరూ కలిసి కూడా వెళ్ళి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి స్వామివారి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నామండి. గ్రామ దేవతలందరినీ ఆహ్వానించడం జరిగింది. సాయంత్రం కూడా అందరు ప్రతి ఇంటింట బోనాలు తీసుకొని శోభయాత్రలో కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి
గుడి దగ్గరికి చేరుకున్నారు. ఆ తదుపరి 3వ భాగం కథ చెప్పడం జరిగింది. తదుపరి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది ఘనంగా గణనీయంగా. తదుపరి మనం మెల్లమ్మ తల్లి మనం మెసమ్మ తల్లికి కూడా కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తదుపరి వీళ్ళకు ఆచారమైన బలి కార్యక్రమం ఉంటుంది. బలి దిగ్బంధన బలి కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి విరామం. ఈ యొక్క కార్యక్రమం దేన్ని ఉద్దేశించి ఎందుకోసమని ఎవరెవరు పాల్గొంటారు దీంట్లో? వారు ఓన్లీ ఇది గౌడవారి జీవిత చరిత్ర, గౌడవారికి మాత్రమే కులదైవం కాబట్టి వారి వరకే వర్తిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌడ కుల వృత్తులకు సంబంధించినటువంటి వారికి ప్రధాన ఆయుధాలైనటువంటి లేదా మోకు ముస్తాదులకి ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం జరిగినట్టు జరుగుతుంది. దేనికోసం? ఎందుకు? వారికి కులమైనది వారి వెనకటి నుంచి కూడా వచ్చిన జీవిత చరిత్రలో వారి వెనక నుంచి వచ్చే కళ్ళు గీత కార్మికులు కాబట్టి వాళ్ళు మోకు ముస్తాదులతోటి తాళెక్కి కళ్ళు గీసి దాని మీద బతుకుతారు కాబట్టి కులమైనది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా పండుగ చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని మామూలు వేద పండితులు కానీ పూజారులు కానీ పంతులు కానీ కాకుండా సపరేట్ మీరు ఒక ప్రత్యేక తరహాలో ఉన్నారు. ఏంటి స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే మేము వాటికి ఆడబిడ్డలతో సమానం కాబట్టి ఈ కంఠమయ్య స్వామి సమేత సురమాదేవిల కళ్యాణాలు ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ గౌడ జట్టి పూజార్లం అనేది మేము ఉంటాము. వీటికి ప్రత్యేక పూజార్లం మేమే కాబట్టి ప్రత్యేకంగా ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేమే వెళ్ళి మాకు ప్రతి ఇంటింటికి వెళ్ళి బోనాలు తీయడం కానీ ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలు కూడా వాళ్ళు మాకు కాల్ చేస్తారు. వెళ్ళి ఆ కార్యక్రమాలు ఒప్పుకొని లగ్న పత్రికలు పెట్టి కార్యక్రమాలు ఒప్పుకొని కొత్త ప్రతిష్టలు అయినా సరే గుడికి శంకుస్థాపనలు చేసి గుళ్ళు కట్టించేసి విగ్రహాల ప్రతిష్టాపన హోమ ప్రతిష్టాపన ఎంత ప్రతిష్టాపన చేసి కూడా ఆ యొక్క పూజలు చేసేది కూడా గౌడ జట్టి పూజారులు మేమే ప్రత్యేకం. ఈ చందుపట్ల గ్రామంలో మారగాన్ రాజేష్ బృందం ద్వారా చేయడం జరుగుతుంది. అంటే ఈ గౌడ జట్టి పూజారులు అంటే కేవలం గీత కార్మికులకు సంబంధించిన మాత్రమే? ఓన్లీ గీత కార్మికులకు గౌడ్స్ వరకే ఈ గౌడ జట్టి పూజారులు ఉంటారు. ఈ రోజున మన చందుపట్ల మరియు పాదలవారిగూడెం గ్రామ గౌడ సంఘం వారు 1వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం రోజున శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సమేత సురాంబాదేవి ఆదివారం ఉదయం 6 గంటలకు మాలాధారణ జరిగింది. అదేవిధంగా గ్రామంలో గ్రామ దిగ్బంధన చేశారు. అదేవిధంగా అదే రోజున సాయంత్రం ఊర్లో పటమ కథ గౌడవారి జీవిత చరిత్ర చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ తారీఖు 6వ నెల సోమవారం రోజున ప్రతి ఇంటింట కూడా రాత్రి మంగళహారతి తీసుకొని గౌడవారి జీవిత చరిత్ర 2వ భాగం చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వ తారీఖున మంగళవారం రోజున ఉదయం ప్రతి ఇంటింట కూడా జలవిందలు జలాభిషేకంతో పంచామృతాలతోని స్వామివారికి అమ్మవారికి పంచామృత స్నానం చేయించడం జరిగింది. అదేవిధంగా 4వ తారీఖు బుధవారం ఉదయం గ్రామ దేవతల పూజ చేయడం జరిగింది. ప్రతి గ్రామ దేవతలలో ప్రతి దేవుని దగ్గరికి వెళ్ళి మా స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కావున ప్రతి మా స్వామివారి కళ్యాణానికి దేవతలను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా అదే రోజున సాయంత్రము బోనాల ఊరేగింపుగా స్వామివారి బోనాలు ఊరేగింపుగా తీసుకోవడం జరిగింది. గణనీయంగా శోభయాత్రలో పాల్గొని గోడవారు మాలలు వేసుకొని భక్తి శ్రద్ధలతోని కూడా స్వామివారి కళ్యాణం దగ్గరికి వచ్చి ఇక్కడ జీవిత చరిత్ర 3వ భాగం జీవిత చరిత్ర చెప్పడం జరిగింది. తదుపరి స్వామివారి కళ్యాణంలో అందరు గౌడవారందరూ కూడా కలిసి గణనీయంగా స్వామివారి అమ్మవారి కళ్యాణం చేయడం జరిగింది. ఓం నమః శివాయ నమః. చూస్తున్నారు కదా, ఒక గ్రామంలో ప్రాచీన ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూనే కులదైవాన్ని కొలుస్తూనే ఏకతాటి పైన గౌడ కులస్తులు గీత కార్మికులంతా ఐకమత్యంతోనే ఏకతాటిపై ఉండి వారి యొక్క కులదైవానికి ఘనంగా కళ్యాణం జరిపించడం కోసం అందరూ ఒకచోట చేరి అర్ధరాత్రి అయినా సరే కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి పూజారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఈ కళ్యాణం చేయించడానికి ప్రత్యేకంగా గౌడ జట్టి అనే పూజారులు వీళ్ళు కేవలం ఈ యొక్క గీత కార్మికుల కోసం మాత్రమే వాళ్ళు ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది. మనతో పాటు మరో గౌడ కుల పెద్ద ఉన్నారు. ఆయన అడిగి ఈ యొక్క పండుగ విశేషాలు ఏంటి, ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామం. మా గ్రామంలో గతంలో 3 సంవత్సరాలు మా పెద్దలు ఈ పండుగ చేసుకోవడం జరిగింది. మేము ఒక 10 సంవత్సరాల నుంచి పండుగ చేసుకోలేదు. మాకు ఈ పండుగ యొక్క విశిష్టత తెలియక మేము చేసుకోలేదు. ఈసారి మళ్ళీ
మేము మా తల్లిదండ్రులు చేసిన తర్వాత ఇప్పుడు మేము చేసుకోవటం వల్ల మా పండుగ యొక్క విశిష్టత మా పిల్లలకు కూడా తెలిసేటట్టుగా అయింది. ఎందుకంటే మా యొక్క కులం ఈ యొక్క సనాతన హిందూ ధర్మంలో చతుర్వర్ణ వ్యవస్థగా ఉండేది. చతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రహ్మ యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు వేదాలు చదివే వాళ్ళు, తర్వాత భుజాల నుంచి క్షత్రియులు అంటే ఈ సమాజాన్ని రక్షించే వాళ్ళు పుట్టారని, తర్వాత కడుపులో నుంచి బడుగు బలహీన వర్గాలు అంటే ఈ సమాజానికి సేవ చేసేటటువంటి వాళ్ళు పుట్టారని, పాదముల నుంచి ఈ సమాజానికి సేవ చేసేటటువంటి ఒక వాళ్ళు పుట్టారని మొత్తం కూడా ఉండేది. అయితే మా గౌడ కులస్తులు ఈ బ్రాహ్మణుల కంటే కూడా ఎక్కువ, ఎందుకంటే స్వామివారి యొక్క మా కౌండిన్య మహర్షి యొక్క నుదుటి నుంచి వెలువడినటువంటి చెమట నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణుల కంటే కూడా ఎక్కువ వీళ్ళు అనేది మా కథలో ఈ రోజు తెలిసింది. తర్వాత బ్రాహ్మణులు ఒకసారి స్నానం చేసినా గానీ మా కౌండిన్య గోత్రస్తులైన మేము 3 సార్లు స్నానాలు కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఇదంతా ఈ పురాణాలంతా కూడా రేపు రాబోయే తరానికి మా పిల్లలకు పనికొస్తది. తర్వాత ఇప్పటి వరకు కూడా మా కులం అనేది ఒకటే గోత్రం అనేది మాకు తెలుసు, కౌండిన్య గోత్రం అనేది తెలుసు. కానీ ఈ రోజు మా కుల పెద్దలు ఏం చెప్పారంటే అమ్మవారికి అంటే ఆడపిల్లలకు మాత్రం కౌండిన్య గోత్రము, పెళ్లిలలో మగవారికి శివనామ గోత్రము అని మీకు కూడా 2 గోత్రాలు ఉంటాయి. అమ్మాయికి కౌండిన్య గోత్రం, అబ్బాయికి శివనామ గోత్రం అని చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి మేము 2 గోత్రాలుగా కూడా ఉన్నాం అనేది మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న గౌడ కులస్తులందరూ కూడా ఇలాంటి కథని చెప్పించుకొని వారి యొక్క చరిత్రను, వాళ్ళ పూర్వీకుల యొక్క, ఋషుల యొక్క, కౌండిన్య మహర్షి యొక్క విషయాలను మొత్తం తెలుసుకొని వాళ్ళు కూడా ఈ కథ చెప్పించుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము కోరుచున్నాం. మనతో పాటు ఈ గ్రామానికి చెందిన యువకుడు ఉన్నాడు. ఏంటి ఈ గ్రామంలో ఇంతమంది ఐక్యమత్యంగా ఉండి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు చేయడం వెనుక కారణం ఏంటి, ఆ ఏర్పాట్లు ఎవరు చేశారో, ఎలా చేశారో అది తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ యొక్క గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి పాల్గొన్నారు. ఇంత సక్సెస్ కారణం ఏంటి? ముందుగా ఐడ్రీమ్ న్యూస్ వారికి స్వాగతం. నల్గొండ జిల్లా నకరికల్ మండలం మా చందుపాట గ్రామం. నా పేరు దోసపాటి నాగరాజ్ గౌడ్. ఈరోజు మా గ్రామంలో కంఠమహేశ్వర సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవం చాలా రంగరంగ వైభవంగా ఘనంగా జరపబడుతుంది. ఒక 5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది. ఇంత ఘనంగా చేయడానికి ఏంటి కారణం ఏంటంటే మాకు గౌడ కులస్తులకి కౌండిన్య గోత్రం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంఠమహేశ్వరుడు మా కులదైవం. కాబట్టి మేము కంఠమహేశ్వర స్వామిని మా కులదైవం కొలుచుకుంటాం. అలాంటి కంఠమహేశ్వర స్వామికి మాకు నిత్యం మేము తాడి చెట్లు ఎక్కుతూ మా మేము గౌడ అంటేనే తాడి చెట్లు ఎక్కి జీవనం కొనసాగించుకున్న వాళ్ళం. కాబట్టి మేము మోకు ముస్తాదు మాకు దాంతోనే మాకు వచ్చే మోకు ముస్తాదుతోనే మాకు వచ్చే 10 రూపాయల ఆదాయం అని ఏదైనా సరే కళ్ళు అమ్ముకొని జీవనాధారంగా బ్రతుకుతాం. కాబట్టి ఆ మోకు ముస్తాదు కూడా అన్ని మాకు కథ తరతరాలుగా మా పెద్దలు ఏదైతే చేస్తూ వస్తున్నారో మా కులదైవం కంఠమహేశ్వరునికి మేము కూడా అట్లనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వరుసగా 3 సంవత్సరాలు కళ్యాణం చేస్తాం. దీంట్లో మా ఊర్లో మొత్తం కలిపి మా గౌడ కులస్తులు 300 గడప ఉంటుంది. పక్కన పాదరాగూడలో కూడా 100 ఉంటాయి. మొత్తం 400 కుటుంబాలు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ నైట్ ఇక్కడే ఉండి అమ్మవారికి స్వామివారి కళ్యాణం చేసి వనమైసమ్మ ఎల్లమ్మ కూడా వాళ్ళ కళ్యాణం కూడా జరిపించి వాళ్ళకి బోనాలు సమర్పించి చాలా మా గ్రామంలో 5 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరు సంఘటితంగా అందరూ కలిసి చాలా ఐక్యమత్యంతో మేము చేస్తాం, భక్తి శ్రద్ధలతో. ఈ 5 రోజులు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గౌడ కులస్తులు కూడా మాలలు ధరిస్తారు. 5 రోజుల పాటు ఎలాంటి మాంసము మందు ఎలాంటి లేకుండా 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి 5వ రోజున స్వామివారికి కళ్యాణం అయిపోయిన తర్వాత
బలి జరిపించి ఆ తర్వాత మొత్తం పండగ కంప్లీట్ అవుతుంది. అందుకే మేము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులుగా మేము కూడా మా యొక్క గౌడ శౌర్య ప్రతాపాలు సర్వాయి పాపన్న గారు ఎంతగా చూపించారో అందరికి తెలుసు. అలాగే మా గౌడు కూడా ఒక తాడు ఎక్కి దిగాలంటే ఎంత శ్రమ పడాలో ఎంత శ్రమ పడతారో కూడా అందరికీ తెలియాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాలలో మిషనరీస్ వచ్చినాయి, కానీ గౌడ కులస్తులకు మాత్రం తాడు ఎక్కి దిగాలంటే కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని దిగాలి, ఎక్కాలి. అంత ఎక్కి దిగినా కూడా జీవనాధారం కూడా గడవని పరిస్థితులు అయినప్పటికీ కూడా మా యొక్క పెద్దల పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలని మేము పాటించుకుంటూ ముందుకెళ్తూనే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణం చేసి పండుగ నిర్వహిస్తాం. అయితే ఈ కళ్యాణంలో పాల్గొనడానికి దీక్ష అన్నారు. ఈ దీక్ష అనేది ఎన్ని రోజులు చేస్తారు, ఎప్పుడు దీక్ష విరమణ చేస్తారు, ఆ దీక్ష యొక్క నియమ నిబంధనలు ఏంటి? ఇది పండగ 5 రోజులు ఉంటుంది మొత్తం కార్యక్రమం. పండగ మొదలైన మొదటి రోజు నుంచి ఉదయం తెల్లవారి 6 గంటల నుంచే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గౌడ కులస్తులు ఇంటికి ఒకరు మగవారికి రావాలి. వచ్చిన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించి వారికి రుద్రాక్ష మాలలు వేసి అప్పటి నుంచి 5 రోజుల పాటు కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలాంటి మందు మాంసము అలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేసి ఆ విధంగా నియమ నిష్టలతోని చాలా కఠిన నియమాలతోని మేము ఈ యొక్క మాల ధరించి 5వ రోజు బలిదానం అయిపోయిన తర్వాత అందరూ మాలలు తీసేయడం జరుగుతుంది. లైక్ అయ్యప్ప ఆంజనేయ స్వామి మాలలు ఎలా అయితే కఠిన నియమ నిబంధనలు పాటించినట్లే ఈ కౌండిన్య మాల కూడా 5 రోజుల పాటు అలాగే చేస్తాం. ఈ కౌండిన్య మాల కూడా కాకపోతే ఇది 11 రోజులు 41 రోజులు కాకుండా 5 రోజులు మాత్రమే ఉంటది. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం ఈ మాలను తీసివేయడం జరుగుతుంది. దీని కౌండిన్య మాలగా మేము ధరించి వేసుకుంటాం. మీద ఈ గౌడ కులస్తులంతా మీరు చెప్పినటువంటి 400 కుటుంబాలంతా ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతోనే అక్కడ కూర్చున్నారు. అలా ఉదయం ఈ రోజు 8 గంటల నుంచి రేపు తెల్లవారి 6 గంటల వరకు కూడా అట్లనే కూర్చొని పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. చాలా గొప్ప విషయం అందరు కలిసి చేసుకోవడం. మొత్తం మీద కళ్యాణం అయితే సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐటీ వారికి కృతజ్ఞతలు. గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత ఘనంగా జరగడానికి ప్రధాన కారణం ఈ యొక్క గౌడ సంఘం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు ఉప్పు నరసింహగౌడ్ మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి, గ్రామంలో ఉన్న వారంతా పాల్గొనడం ఏంటి, ఎందుకు ఎలా ఏర్పాటు జరిగిన అడుగుతున్నాం. నమస్తే అండి. సార్, గతంలో మా పురాతన మా తాతల తండ్రుల కాంచి వనంలో వనమత్స్యమ్మని ఎల్లమ్మని కంట్లమహేశ్వరుని మా తాతల తండ్రులు అక్కడ స్థాపించారు ఫస్ట్ లా. ఆ తర్వాత ఒక 11 ఏళ్ల క్రితం మళ్ళా కొత్తగుళ్ళు గ్రామంలో ముత్యాలమ్మ గుడికి పక్కన కొత్తగా జాగా తీసుకొని అందుబాటులో లేదని, గ్రామానికి రోడ్డు సౌకర్యం ఇట్లా ఉంటుందని, మనకు ఉపయోగం మంచి కలుగుతుందని దానివల్ల ఇక్కడ కొత్తగుళ్ళు నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మా గౌడ కులదైవమైన కంట్లమహేశ్వరుడు, సురమాంబలు, వనమహేశ్వమ్మ, ఎల్లమ్మ వీరు మా ముఖ్య దేవతలు. మేము ఇప్పుడు కాదు, మా ఒక 2-3 ఏళ్ల కాంచి సర్వాయి పాపన్న కాంచి కూడా ఈ కుల గౌడ కులస్తులు అంటే ఈ మా కులదైవం కంట్లమహేశ్వర స్వామి, సురమాంబలు, ఎల్లమ్మ వనమహేశ్వరులే మాకు ఏ దానికైనా ఆయురారోగ్యాలకైనా ఐశ్వర్యానికైనా లక్ష్మికైనా దేనికైనా మేము భావించి ఈ పండుగని ఘనంగా మంచిగా చుట్టాలు బంధువులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేసి మేమే కాకుండా కూడా బయట ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ మంచిగా ఉన్నతాధికారులను కూడా పిలిపించుకొని వాళ్ళకు కూడా ఆహ్వానం, వాళ్ళకి శాల్వాలు పట్టు వస్త్రాలు కూడా పెట్టి ఆహ్వానించి మా పండుగ ద్వారా అందరికీ ఆహ్వానంతో ఈ పండుగని సంతోషంగా బంధుమిత్రులు చుట్టాలు గ్రామంలో ఉన్న చిన్న పెద్దతో కూడా కలిసిమెలిసి పండుగ చేస్తాం.
ఇది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పండుగ చేయడం వల్ల కూడా మేము గతంలో 11 ఏళ్ల క్రితం చేసినాం. ఇప్పుడు మళ్ళీ చేయడానికి ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉంది. ఇంతకంటే సంతోషం ఇంకేం లేదనేది మా యొక్క భావన. ఇది మా గౌడ కులస్తుల యొక్క ఒక పట్టుదల తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపించి ఇవాళకి 4వ రోజు కార్యక్రమం మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది. ఇట్టి ప్రశాంతతలో మీరు వచ్చి మా యొక్క గౌడ కులస్తుల గురించి వాళ్ళ యొక్క ఏంది ఈ కాటమాయ పండుగ అంటే ఏంది అనే దాని మీద మీరు ప్రశ్నించడం కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. ఇటు దీనిని మీరు కూడా రేపు స్టేట్ లో మొత్తం ఇది మా యొక్క గౌడ పురాణం గురించి వేసి మా యొక్క కార్యక్రమాన్ని చూసి చేసినందుకు మాకు సంతోషకరంగా ఉంది. ధన్యవాదాలు. అయితే గౌడ్ సాబ్ భారీ ఎత్తున అర్ధరాత్రి 2 అవుతుంది. ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో చిన్న పెద్ద మహిళ అందరూ పాల్గొన్నారు. మీరంతా గౌడ కులస్తులేనా? అంత గౌడ కులస్తులు, పాప పిల్ల భర్త భార్య అత్త గోడళ్ళు అంతా గౌడ కులస్తులు. ఎంతమంది ఉన్నారండి మీ గ్రామంలో? గ్రామంలో దాదాపు 300 కుటుంబాలకు పైకి ఉంటాయి. మా పక్క గ్రామంలో 100 కుటుంబాలు 400 కుటుంబాలతో ఈ పండుగ జరుగుతుంది. వీరంతా ఇప్పుడు గీత కార్మికులు కళ్ళు గీసే జీవనం సాగిస్తారు. కార్మికులు ఉండు మొత్తం గీతా కార్మికులు దాంతో ఇట్లే ఏదైనా అవసరాల కొద్ది పనుల కోసం చేసుకుంటారు కానీ ఈ ఆచారాన్ని మాత్రం పోగొట్టేది లేదు. మీద మీ యొక్క కులదైవమైన కాటమయ్యకు అత్యంత ఘనంగా గుళ్ళు కట్టించి వైభవంగా కళ్యాణం జరిపించి మొత్తం మీద గ్రామం బాగు కోసం మీ యొక్క గౌడ కులసుల బాగు కోసం ఇంత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాడు. ఇది చేయడానికి కారణం కూడా ప్రతి ఒక్కరు ఏదైనా కూడా మాకు గౌడ కులస్తులంత పట్టుదలతోటి ఇంత ఘనంగా ఆచారాలతోటి చేయటం మాకు సంతోషకరంగా ఉంటుంది. మోకు ముస్తాద్ పూజ ఏంటండి? మోకు ముస్తాద్ అంటే మాకు ప్రాధాన్యత అదే. గౌడ కులస్తులకు వాళ్ళకు మొదటి నుంచి దాంతోటే చెట్లు గీయటం, కళ్ళు తీయటం, దాన్ని అమ్ముకోవటం, దాని వల్ల వచ్చిన 10 రూపాయలైనా 100 రూపాయలైనా దాంతో పిల్ల పాపలతో వాళ్ళకు స్కూళ్ళు గాని ప్రతి ఒక్కరి గాని దేనికైనా కూడా ఈ రోజుల డబ్బే. మా కష్టార్జితమే ఆ మోకు ముస్తాదు. దాని మీదనే మేము ఆధారపడి జీవిస్తాం. కాబట్టి ఆ ఆధారమే మా కంట్లమేశ్వర స్వామికి, మా సురమాంబలకు ఎప్పుడు ఈ రోజున కళ్యాణం జరిపిస్తున్నాం. మీ కుల వృత్తికి ఆధారమైన మోకు ముస్తాద్, ఆ మోకు ముస్తాద్ ద్వారానే మీ యొక్క వృత్తి కొనసాగుతుంది. కాబట్టి ఆ మోకు ముస్తాద్ని పూజించుకోవడం కోసం ఈ ప్రత్యేక పూజలు చేస్తుంది. అంతే స్వామి, మోకు ముస్తాదుల కొరకే పూజించుకొని ప్రతి ఒక్కటైనా కూడా కొత్త బట్టలు, ప్రతి ఒక్కటి మోకు ముస్తాదు, ప్రతి ఒక్క గంపలు ఉంటది. బోనం ఒక కంట్లమేశ్వర స్వామికి బోనం పెడతాం, ఎల్లమ్మ తల్లికి బోనం పెడతాం, వనమైసమ్మ కూడా బోనం వండి ఇక్కడనే పెడతాం. ఈ బోనాలేమో ఇంటికో 2 బోనాలు గ్రామం నుంచి తీసుకొచ్చి దేవుని గుళ్ళ కాడికి తీసుకొచ్చి దేవతలకు పెడతారు. ఇప్పుడు ఇక్కడనేమో వనమైసమ్మ వరకు వండి వనమైసమ్మకు బోనం పెడతారు. ఇది మా ప్రత్యేకత. మీద మీ గ్రామస్తులంతా ఐక్యమత్యంతో అందరూ కలిసి చేసిన ఇది అందరం కలిసి మా గౌడ కులస్తులం మొత్తం కౌండిన్య ఋషి గోత్ర మొత్తం కలిసి ఈ రోజు పూర్తిగా ఊరంతా కలిసి పండుగ చేస్తుంది. అయితే మీ యొక్క కులస్తులంతా ఐక్యమత్యంతో విజయవంతంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇట్టి కార్యక్రమం ఇవాళకి 4వ రోజు. ఇవాళ కార్యక్రమం నైట్ కళ్యాణాలు అవుతాయి, రేపు బలిదానం అవుతుంది. కార్యక్రమం పూర్తిగా అయింది. మాకు సంతోషంగా ఇవాళకి 4వ రోజు కూడా మంచిగా అందరు ఉత్సాహంతో ఈ పండుగని ఆశీర్వదించి అందరూ సహకరించారు. దాంతో పాటు అధికారికంగా కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మా కార్యక్రమం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి సంతోషం, మీరు కూడా భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు వచ్చినా మేము ఉన్నాం, చేస్తాం అనే ధీమా కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా.
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల వాసిని వేదనుతే పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని గిరివర విద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా భగవతి రేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పత్తిని శైలసుభా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా భూత విగ్రహ మరాదేశ్వర అగణిత గుణగణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఇందు ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ గౌరీదేవి జరుగుతుందా సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి జరుగుతుందా రమలవారు జరుగుతుందా వెంకటేశ్వర స్వామి జరుగుతుందా అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు గౌరవారైనా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు చదువుతూ ఉంటాను నేను. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకొని వినాలందరూ కూడా. మీరు లేపు అడుగుతారు మధ్యలో ఇక్కడ మనం ఏ పూజా కార్యక్రమం చేస్తున్నాం, ఎవరి పూజా కార్యక్రమం చేస్తున్నాం, ఏ రోజు చేస్తున్నాం, ఏ వారం చేస్తున్నాం, ఏ దేశంలో చేస్తున్నాం అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు భక్తి శ్రద్ధలతో వస్తాయి. అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్యాత్తే స్వేదవరః కల్పే వైవస్వతమన్వంతరే కల్కే ప్రథమపాదే జంభోక్తితే భరతవర్షే భరతకంఠ దశానమో యుక్తరగుర గాంధార బిదర పవిదే హేమాగ్నే వర్ధయే కొంతర కొరాత సోరసేన సేమనలింకర కుంకరమస్య ముద్రమా శిఖోద్రియామ జాల సార్వసేన సంయోత్యాత్నేక దేశ భాషా వినాజితే గంగా యమునా సరస్వతి కృష్ణవేణ్యాత్నేక పుణ్యనిదే పవిత్రదే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి దేశే యావత్ భారతదేశయాం తెలంగాణ రాష్ట్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీగిరి భ్రమరాంబిక కలియుగం గుణమానవుల్ కొను కల్పతరువై ఉండగా తెలయ శ్రీగిరి శిఖరమందునది భవవై వెలసిల్లవా ఆలసింపగ భక్తవర చిలుగు కుంకుమ కాంతిరేకల శ్రీగిరి భ్రమరాంబిక అంగభంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములంద భూముల యందును రంగు కర్ణాటక మరాఠ దేశములందు వినాశన దేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు